ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏమైంది వదినికి? మనసు చాలా గాయపడింది. రా కూర్చో. సరే తిను. ఏం తినాలి? కళ్ళ ముందుంటే ఏం తినాలని అడుగుతావేంటే? నేను తిన్నానమ్మా. ఏం తిన్నావు? నీ మొహం. తిను. ఈరోజు నేను నిజంగానే తిన్నానమ్మా. అబద్ధం చెప్పావంటే తంతాను. నిజమమ్మా, అబద్ధం కాదు. జనని పిన్ని తినిపించింది, తిన్నాను. తింటే తిన్నావులే, మళ్ళీ తిను. ఏమి విద్య, నీకసలు బుద్ధి జ్ఞానం ఉన్నాయా? మీరు ఊరుకోండి అత్తయ్య గారు. ఏంటి ఊరుకునేది? ఐక్యతను మా గదిలో నుంచి ఎందుకు తీసుకొచ్చావు? తప్పుగా అనుకోకు జన్ని, తింటుందని తీసుకొచ్చాను. తను ఇంతకు ముందే తిన్నదక్కా. నేను చెప్తే నమ్మట్లేదు పిన్ని. ఐక్యత తిన్నానని చెప్తోంది, జరణి తిందని చెప్తోంది, అయినా నువ్వు నమ్మవా? అయినా ఏంటే నువ్వు అసలేమనుకుంటున్నావు? నువ్వింట్లో లేకపోతే నీ కూతురికి ఇంట్లో వాళ్ళెవరు తిండి పెట్టరని అనుకుంటున్నావా? ఐక్యత, నీకు అసలు బుద్ధుందా? నేను వచ్చే వరకు ఎవరేం పెట్టని తినకూడదని చెప్పానా లేదా? చెప్పావు, కానీ నువ్వు ఇంత ఆలస్యంగా వస్తే నాకు ఆకలేదా మమ్మీ? ఏ ఒక పూట ఆలస్యం అయితే చస్తావా? విద్య, అతి చేయకు, మర్యాద కూడా చెప్తున్నా. చిన్నపిల్లని పట్టుకుని ఏంటా మాటలు? చెంప పగులుతూ ఏమనుకుంటున్నావో? అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. చెప్పక్క, అత్తయ్య గారు అడుగుతున్నారుగా. కొన్నాళ్ల పాటు నా గురించి ఎవరూ పట్టించుకోవద్దు. నేను ఎక్కడికి వెళ్ళాను, ఎప్పుడు వస్తాను అనే వివరాలు ఎవరూ అడగద్దు. అడిగినా నేను చెప్పను. రావే. ఏంటి ఇది జనని? ఎన్నాళ్ళు ఇలా నన్ను ఏడిపిస్తావు? నేనా మిమ్మల్ని ఏడిపించానా? కాదా, అంతటికీ కారణం నువ్వే. నీ కడు పండితే ఇలాంటివి రావని చెప్తే వింటున్నావా నువ్వు? వినవు నువ్వు. నువ్వెందుకు వింటావే? చెప్పు. నేను చెప్పింది ఏమైంది? డబ్బు ఇవ్వడానికి పార్టీ ఓకే చెప్పారు సార్. అమ్మయ్యా, శుభవార్త చెప్పావు. డబ్బులు ఎప్పుడు ఇస్తామన్నారు? సార్ అంత తేలిగ్గా ఇస్తారా సార్? ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. అంటే ఏం చేయాలి? నీ చేయి తడపాలా, ఇంకెవరి చెయ్యి అయినా తడపాలా? అవన్నీ తర్వాత సార్. ముందు మీరు చెప్పిన స్థలం మీద సుందర్ రామయ్య అనే ఆయనకి కూడా హక్కు ఉందని చెప్పారు కదా. అవును, అయితే ఆయన సంతకం కూడా కావాలి సార్. వాడు సంతకం పెడితే నిన్నడగడం దేనికి? వాడు పెట్టడుగాక పెట్టడు. పెట్టాలి సార్. అరే కుదరదయ్యా అని చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? సార్ సంతకం పెట్టాలంటే సుందర్ రామయ్య పెట్టాలా? అంటే సుందర్ రామయ్య పెట్టినట్లు సంతకం పెడితే చాలు. ఏంటి? సుందర్ రామయ్య పెట్టినట్టు సంతకం పెట్టాలా? అలా ఎలా? అర్థమైంది. వాడి సంతకం ఇంకొకటితో చేయించాలి, అంతేగా? ఏమో, అవన్నీ నేనేలా చెప్తాను సార్. నువ్వే కదయ్యా చెప్పావు. సార్ మీరేం చేస్తారో నాకు తెలియదు. మీకు డబ్బు కావాలి అంటే సుందర్ రామయ్య సంతకం కావాల్సిందే. ఉంటా. ఆకలేస్తుందమ్మా.
ఇదిగో ఈ బన్ను తిను. ఇది తింటే ఆకలిలా తీరుతుందమ్మా. ఎలా అంటే సర్దుకోవాలంతే. నాకు సరిపోదు, టిఫిన్ చేసి పెట్టు. ఊరికే విసిగించుకో, నేను వెళ్ళాలి. విద్య ఆగు. ఎక్కడికే? బయటికి వెళ్తుంటే అలా అడగకూడదు కదక్క. అక్క, మంచినీళ్లే తాగుతున్నాను, కాఫీ కాదు. బావగారు అడిగితే చెప్పు. ఏంటి, ఏమైంది నీకు? గాలి గాని ఏమన్నా సోకిందా? అలాగే ఉంది. గాలి లేదు, ఏం లేదు, బుద్ధొచ్చిందంతే. ఏ విద్య, విద్య, విద్య! జనని, విద్యందుకే ఇలా ప్రవర్తిస్తోంది? గాయపడిందక్క. తన మనసు చాలా గాయపడింది. అయితే మనతో చెప్పి వెళ్ళడానికి ఏమైంది? మాట్లాడకూడదని కాదక్క, మాట్లాడితే తననెక్కడ ఆపేస్తామోనని భయం. ఇంతకీ అదెక్కడికి వెళ్తోంది? ఒక్క మాట కూడా చెప్పకపోతే మాకైనా ఎలా తెలుస్తుంది? నేను తెలుసుకుంటానక్క. హలో, నేనమ్మా ఎస్ఐ గారిని. సార్ చెప్పండి. అవునా, ఎక్కడున్నారు? అవునా, ఓకే, నేను అక్కడికే వస్తున్నాను సార్. అక్క, నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది, వస్తాను. మీరేం టెన్షన్ పడద్దు, విద్యక్క గురించి కనుక్కుంటాను. ఐక్యత, రామ్మా, నేను నీకు దోశలు వేసిస్తాను. వద్దు పెద్దమ్మా. అదేంటే, ఆకలేస్తుందన్నావుగా? ఈ బన్ను తింటాగా. నీ మొహం, ఇదేం సరిపోతుంది? రా, పెద్దమ్మ దోశలేస్తుంది, రా. వద్దు పెద్దమ్మా. ఎందుకని? ఎవరేం పెట్టినా తినొద్దని మా అమ్మ చెప్పింది. ఈ ఇంట్లో మేమేమీ తినొద్దంట. పిన్ని, పోలీసులు ఇంకా రాలేదు. వచ్చారు. ఏరి? అటు చూడు. చూశాను. వాళ్ళెవరనుకున్నావు? ఎవరు పిన్ని? పోలీసులు. అవునా? మరి అలా ఉన్నారేంటి? కొన్ని ఆపరేషన్స్కి ఇలా మఫ్టీలోనే ఉంటారు. ఓ, అటు చూడు, ఆయన ఎస్ఐ గారు. సో మన పక్కనే పోలీసులు ఉన్నారు కాబట్టి నువ్వెలాంటి టెన్షన్ పడకుండా, సేమ్ టైం నీతో పాటు ఎవరొచ్చారనేది బయట కనబడకుండా అతనితో మాట్లాడుతూ ఉండు. అదిగో పిన్ని వస్తున్నాడు. సరే, నువ్వు జాగ్రత్త. సార్ వస్తున్నాడు. సార్ వస్తున్నాడు. ఫోటోలు ఇవ్వండి. డబ్బులు ఇవ్వకుండా అవన్నీ కుదరవని చెప్పానా? లేదు, ఫోటోలు ఇస్తేనే డబ్బులు ఇస్తాను. వద్దు సార్,
వద్దు. అయితే డబ్బులు ఇవ్వు. ఏంట్రా అటు ఇటు చూస్తున్నావు? ఎవరినైనా తీసుకొచ్చావా? అబ్బే అలాంటిదేం లేదు. అలాంటి వేషాలు వేస్తే ఫోటోలు ఉన్నాయిగా, డబ్బులు ఇవ్వు.